I want that human interest story. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో కాఫీర్ హిందీ టు తెలుగు డబ్బుడు మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే కనుక 2019లో ఈ కాఫీర్ అనేది ఒక వెబ్ సిరీస్కి అయితే కనుక ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే కనుక G5 ఒరిజినల్ సిరీస్కి అయితే కనుక వచ్చింది. అయితే అప్పుడు 8 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 45 నిమిషాలు నిడితే కనుక వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఆ మూవీని సుమారుగా 4 సంవత్సరాల తర్వాత అయితే కనుక ఇప్పుడు మనకి ఈ మూవీని ఇప్పుడు తీసుకొచ్చారనమాట. ఒక మూవీ రూపంలోని మొత్తంగా ఒక 2 గంటల 25 నిమిషాల వరకు ఉండేలాగా చేసి మొత్తం మూవీని అయితే కనుక ఒక సినిమా కింద అయితే కనుక తీసుకొచ్చారనమాట. కొంచెం ల్యాగ్ అంతా కట్ చేసి. అయితే మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇలాంటి మూవీని మనం ముందు చూసాం కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూడలేదు. అయితే ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది అనమాట. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక ఒక అన్నోన్ మహిళని అయితే కనుక పాకిస్తానీ మహిళని ఒక మిలిటెంట్ అనుకుని పొరపాటు పడి వాళ్ళకైతే కనుక జైలు శిక్ష అయితే వేస్తారు. ఈ మధ్యలో ప్రాసెస్ ఏం జరిగింది, ఇంతకీ అలాగా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సిస్టంలో అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేశారనమాట. అయితే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అయితే ఇదే కనుక పాకిస్తానీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే మనం చాలా సినిమాలు చూస్తాం. లైక్ రీసెంట్గా వచ్చిన తండేల్ మూవీ కూడా వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది దీనికి సంబంధించి. సో మంచి బాగా తీశారనమాట. మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అయితే ఈ మూవీ చూసినప్పుడు మాత్రం నాకైతే కొన్ని పాయింట్స్లో మాత్రం బజరంగి భాయిజాన్ మూవీ అయితే గుర్తొచ్చిందనమాట. సో చూడడానికి కొంచెం అలాగే అనిపించింది. బట్ ఎమోషన్స్ కానీ మెయిన్గా హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ పాయింట్ కోసం ఒకసారి చూడవచ్చు. అయితే చూడాలనుకుంటే G5లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.